కృష్ణని భవానీదేవి వాళ్ళ చిన్నాయన, చిన్నమ్మ అయితే గుడికి తీసుకొని వస్తూ ఉంటారు. అలా అక్కడికి వచ్చిన తర్వాత దేవుడినైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమ్మ, "ఇగో అమ్మ ఈ మడుపుని తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకు కట్టి నువ్వు దేవుడికి చక్కగా మొక్కో నీకంతా మంచే జరుగుతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే సరే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి కూడా, "వెళ్ళు వెళ్ళు కృష్ణ నువ్వు వెళ్ళి ఆ ముడుపుని కట్టు. ఆ దేవుడికి చక్కగా మొక్కుకో నీకంతా మంచి జరుగుతుంది" అని చెప్పేసి అయితే భవానీదేవి గూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కృష్ణ అయితే ఆ చెట్టుకయితే ముడుపుని కడుతూ ఉంటుంది. ఇంతలో భవానీదేవికి అయితే ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అది రేవతి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన భవానీదేవి అయితే, "రేవతి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది" అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి రేవతి ఎందుకు ఈ ఫోన్ చేస్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే, "అక్క ఆదర్శ్ ఏం చేశాడో తెలుసా" అని చెప్పేసి అయితే అక్కడ ఆదర్శ్ అయితే ముకుందకి గన్ అయితే షూట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన ముకుంద అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఆదర్శ్ వైపయితే చూస్తూ ఉంటుంది. "నన్ను ఎంత మోసం చేస్తావా నువ్వు" అని చెప్పేసి అయితే ఆదర్శ్ తనని చూసి గన్ అయితే షూట్ చేసేస్తూ ఉంటాడు. ఆ విషయం మొత్తం అయితే భవానీదేవికి రేవతి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భవానీదేవి అయితే, "ఏంటి ఆదర్శ్ ఎందుకు ఇలా తయారయ్యాడు" అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.